అందరికీ జై భీమ్. నా పేరు బంధం రమేష్. నేను ప్రజాబల సంఘంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్రజాబల సంఘం ఆధ్వర్యంలో తలారి వారాది గురించి రిలే నిరాహార దీక్ష చేస్తుండగా 2 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా 3వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేయడం కలెక్టర్ గారు కూడా స్పందించకపోవడంతో చాలా దారుణం అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడైనా కూడా గవర్నమెంట్కి సంబంధించిన స్థలాలలో గుడిసెలు వేస్తే కానీ వేసిన తర్వాత కలెక్టర్ గారు వస్తారు, ఎస్పీ గారు వస్తారు, ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు. అదే తలారి వారాది భూములు, ప్రభుత్వ భూములు 30-43 ఎకరాలు ఆక్రమించిన తర్వాత వాటికి సంబంధించి ఆ భూములు మొత్తం ప్రజలకు ఎవరికైతే భూములు లేవో వాళ్ళకి కేటాయించాలని చెప్పి ఆమర నిరాహార చేస్తున్నా కూడా కలెక్టర్ గారు కూడా రాకపోవడం చాలా దారుణం అని చెప్పి మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా. కలెక్టర్ గారు కొంచెం ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ప్రజల కోసం ప్రాణంగా పెట్టి పోరాటాలు చేస్తున్నా కూడా మీరు దిగి రాకపోవడం చాలా దారుణం సార్. మీరు ఎందుకంటే మీ గవర్నమెంట్కి సంబంధించిన భూములలో గుడిసెలు వేస్తే కానీ తప్ప మీరు రారా? ప్రజల కోసం భూములు పంచాలని చెప్పి ధర్నాలు చేస్తే కూడా రారా మీరు? అంటే మీకు ప్రజల పట్ల సమస్యలు కనిపించవా? ఈరోజు అదే ప్రజాబలం సంఘంలో ప్రజాసభ భూముల కోసం మేము పోరాటాలు చేస్తుంటే మా ప్రజాబలం సంఘం వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి రామప్ప నాయక్ గారు, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి మేఘనా తేజ గారు సొహ తప్పి కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అదే అంబులెన్స్లో మేము ఇక్కడికి హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా రెస్పాన్స్ కాకపోవడం చాలా దారుణం సార్. ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు సార్కి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బెడ్ మీద 2-3 పడుకోబెట్టి మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తారా? ఒక బెడ్ మీద 2-3 పడుకోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే కారణం ఏంటంటే మీరు చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ బాగుపడుతున్నాయి. ఇక్కడ 65% ట్రీట్మెంట్ జరిగితే ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం 100% ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ రెఫర్ చేయడం, అక్కడికి వెళ్ళిన తర్వాత లక్షలు వసూలు చేయడం, ఆ లక్షల్లో మీకు ఒక కమిషన్ రావడం, అక్కడ ఆ కమిషన్ల కోసమే మీరు ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎన్నో హాస్పిటల్కు లైసెన్సులు ఇచ్చుకుంటా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తక్షణమే గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు పర్యటన చేయాలని చెప్పి మా ప్రజాబల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బంధం రమేష్ గారు మీకు కోరుతున్నారు. కాబట్టి మీరు తక్షణమే హాస్పిటల్లో మీరు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.